హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మనము మన ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా మ్యాథ్స్కి సంబంధించి టూ చాప్టర్స్ అయితే మనము కంప్లీట్ చేసుకొని ఉన్నాము మన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఈ యొక్క అర్థమెటిక్ మరియు మెన్సురేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయినాయి టెస్ట్ మ్యాథ్స్కి సంబంధించి. సో రెండు కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆ యొక్క టెస్ట్ సిరీస్ ఆ యొక్క ప్లేలిస్ట్ని ఓపెన్ చేసుకొని మీరు అన్ని టెస్ట్లను అయితే రాసేసేయచ్చు. అండ్ తెలుగుకి సంబంధించి 5th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. 3rd క్లాస్ 1 to 5 లెసన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో రిమైనింగ్ కూడా మనం చేస్తాము. అండ్ ఇంగ్లీష్కి సంబంధించి పోయెట్స్ని మనము ఎలాగా సింపుల్ కోడింగ్తో గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది మనము సింపుల్ ట్రిక్స్తో మనం వీడియోస్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో ఇంగ్లీష్కి సంబంధించి మీరు ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే చూడండి. చూసి మీరు పోయెట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది తెలుసుకోండి. సో ఈజీ వేలో గుర్తుపెట్టుకొని మీరైతే ఎగ్జామ్లో వాటి ద్వారా మంచి స్కోర్ అయితే చేయొచ్చు. ఓకేనా. సో చాలామంది ఇబ్బంది పడేటటువంటి ఏరియాస్ అవి. సో పోయెట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్ని పోయెట్స్ అని చెప్పి సో మనం వాటికైతే సింపుల్ ట్రిక్స్ తోటి చేస్తున్నాము. సో ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాటిని చూసేసేయండి. అండ్ ఇంకోటి, నేను నా డిఎస్సికి ఎలా ప్రిపేర్ అయ్యాను, నేను ఎలా నోట్స్ రాసుకున్నాను, నేను ఏ సబ్జెక్ట్స్కి నోట్స్ రాసుకున్నాను, వేటికి రాసుకోలేదు, సో సిలబస్ని నేను ఎలా డివైడ్ చేసుకొని చదివాను సబ్జెక్ట్స్ని. సో డైలీ అన్ని సబ్జెక్ట్స్ చదవాలా, లేదంటే మనము డే బై డే కొన్ని సబ్జెక్ట్స్ చదవాలా, సో టైం టేబుల్ ఎలా ఫాలో అయ్యాను అనేటువంటిది నేను ప్రతిదీ కూడా మన మన యూట్యూబ్ ఛానల్లో నా యొక్క వీడియోస్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా మీరు చూసేసి సో మీకు ఎంతో కొంత గైడెన్స్ లాగా హెల్ప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాటిని చేయడం జరిగింది. సో ఎవరైనా తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే సో వాటిని కూడా చూసేసేయండి. అండ్ నెక్స్ట్ మనము బయాలజీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో సో బయాలజీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ బయాలజీకి సంబంధించి 6th క్లాస్ అంటే ఓన్లీ బయాలజీ పార్ట్కి సంబంధించి 6th క్లాస్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది మనకు. ఓకే. ఈ యొక్క 6th క్లాస్లో మనము చివరిగా మన చుట్టూ ఉన్నటువంటి గాలి అని ఒక లెసన్ ఉంటుంది. సో ఆ లెసన్ నుంచి మనము టెస్ట్ అయితే కండక్ట్ చేయలేదు. సో ఎక్కువగా సో ఇంపార్టెంట్ ఏరియాస్ అనేటువంటివి తక్కువగానే ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో మనము దానికి టెస్ట్ అయితే కండక్ట్ చేయలేదు. ఓకే. సో ఆ యొక్క లెసన్లో మనము ఎక్కువగా ఏ అంశాలని గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది సో నెక్స్ట్ వీడియోలో చెప్తానని ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. సో ఇప్పుడు మనం దానికి సంబంధించి కనుక చూస్తే ఈ లెసన్లో మనము గుర్తుపెట్టుకోదగినటువంటి అంశాలు ఏమున్నాయి అంటే సో ముందుగా మనకు మన భూమి పలుచని గాలి పొరతో చుట్టబడి ఆవరించబడి ఉంటుంది. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో గాలి అనేటువంటిది అనేక వాయువుల మిశ్రమం, అవునా. సో గాలి అనేది అనేక వాయువుల మిశ్రమం. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ప్రకృతిలోని గాలిలో మనకు నీటి బిందువులు ఉంటాయి కదా. సో ఆ నీటి బిందువులు ఉండడం అనేటువంటిది దేనికి చాలా ముఖ్యము అని అంటే జలచక్రానికి అది చాలా ముఖ్యం అనమాట. ఓకేనా. సో జలచక్రానికి వాతావరణంలో నీటి బిందువులు ఉండడం అనేటువంటిది చాలా అవసరం. సో ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మండడానికి సహాయపడే గాలిలో ఉండేటటువంటి వాయువు ఏది అని అంటే మనకు ఆక్సిజన్. సో ఓటు అందరికీ తెలిసిందే కదా ఇది. సో గాలిలో ఉండేటటువంటి ఓటు మనకేం చేస్తుంది, ఏదైనా ఒక పదార్థం కానీ ఏదైనా కానీ మండడానికి సహాయపడుతుంది. ఓకేనా. సో అధికంగా గాలిలో అధిక భాగం ఉన్నటువంటి వాయువు వచ్చి మనకు నైట్రోజన్ కదా. సో మనందరికీ తెలిసిందే. సో గాలిలో అధికంగా ఉన్న వాయువు వచ్చి మనకు నైట్రోజన్ అవుతుంది. నెక్స్ట్ మనకు మన చుట్టూ ఉన్నటువంటి గాలిలో స్వల్పంగా అంటే అతి తక్కువగా ఉండేటటువంటి వాయువు వచ్చి మనకు కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ఓకే. సో CO2 అనేటువంటిది అతి తక్కువ మోతాదులో ఉంటుంది. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ గాలి యొక్క సంఘటన అనేది ప్రాంతాన్ని బట్టి మనకు మారుతూ ఉంటుంది. ఓకేనా. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరియు గాలిలో నైట్రోజను ఆక్సిజను రెండు కలిపి దాదాపుగా మనకి 99% అయితే అవి రెండు ఆక్యుపై చేసి ఉంటాయి. ఓకేనా. ఏవేవి, నైట్రోజను మరియు ఆక్సిజన్ అనమాట. ఓకే. సో ఈ నైట్రోజను ఆక్సిజన్ ఈ రెండు కూడా మనకు గాలిలో దాదాపుగా 99% వరకు ఈ రెండే ఆక్యుపై చేసి ఉంటాయి. ఓకేనా. ఇంకా శ్వాసక్రియకు అవసరమైనటువంటి వాయువు వచ్చి మనకు ఆక్సిజన్, మనందరికీ తెలిసిందే. సో ఇంతవరకు మాత్రం ఈ లెసన్లో మనము గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనము ఈ రోజు నుంచి 7th క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో 7th క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో 7th క్లాస్లో మనకి ఫస్ట్ లెసన్ నుంచి ఈరోజు టెస్ట్లోకి అయితే వచ్చేసాము.
సో టెస్ట్లోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ టెస్ట్ సిరీస్. అండ్ మీరు మన వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్టయితే మీకు అక్కడ నుంచి నా యొక్క డిఎస్సికి నేను రాసుకున్నటువంటి నోట్స్, పీడిఎఫ్స్ అండ్ మన వాట్సాప్ ఛానల్లో క్విజ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి సో అక్కడ నుంచి మీరు వాటన్నింటిని అటెంప్ట్ చేయొచ్చు. నా నోట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ చాలా వరకు చాలా నా యొక్క నోట్స్ని పోస్ట్ చేస్తున్నాను. ఓకే, మీరు అక్కడ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈరోజు టెస్ట్లోకి కనుక వెళ్ళిపోతే సో మీరు వీడియోని చివరి వరకు చూడండి, క్వశ్చన్స్ అన్నిటిని అటెంప్ట్ చేయండి, టెస్ట్ని కంప్లీట్గా రాయండి. ఓకేనా? సో టెస్ట్ని కంప్లీట్గా రాసినప్పుడే మీకు ఆ యొక్క లెసన్లో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేటువంటిది మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మిస్టేక్ అయినటువంటి ఏరియాని మీరు ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి దాన్ని కంపల్సరీగా ఒకసారి చదవాలన్నమాట. ఓకేనా? సో దానివల్ల మీకు నెక్స్ట్ టైం మళ్ళీ మీకు ఆ ఏరియా నుంచి బిట్ కనుక మీరు చూస్తే సో దాన్ని ఖచ్చితంగా మీరు కరెక్ట్గా పెట్టేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో మిస్టేక్ అనేటువంటిది మళ్ళీ జరగదు. రైట్? సో ఇంకా మనం ఈరోజు టెస్ట్ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే పోషణ అంటే ఏమిటి? పోషణ అంటే ఏంటి అనంటే జీవి ఆహారాన్ని తీసుకునే విధానమా, ఆహారము శరీరంలో వినియోగించే విధానమా, ఒక జీవి ఆహారాన్ని తీసుకొని మరియు శరీరంలో దాన్ని వినియోగించే విధానమా? సో పోషణ అంటే ఏంటి అసలు అనంటే ఒక జీవి ఆహారాన్ని తీసుకొని మరియు దాన్ని శరీరంలో ఎట్లా వినియోగిస్తుంది అనేటువంటి ఆ వినియోగించే విధానము, ఆ రెండింటిని కలిపే మనం ఏమంటాము అంటే పోషణ అంటాం. ఓకేనా? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని ఏమంటాము అనంటే సో ఇది మనందరికీ తెలిసిందే కదా. సో స్వయంగా తయారు చేసుకునేటటువంటి విధానాన్ని ఏమంటాం, స్వయం పోషణ అంటాం. ఓకేనా? స్వయం పోషణ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అనమాట. రైట్? పరపోషణ అంటే ఏంటి ఇందులో అనంటే సో మొక్కలు తయారు చేసినటువంటి పదార్థాలను తీసుకునే జీవులు, అంటే మొక్కల మీద ఆధారపడేటటువంటి జీవుల యొక్క పోషణ విధానాన్ని పరపోషణ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మొక్కల ఆహార కర్మాగారాలు ఏవి? ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చున్నారనమాట. సో మొక్కల ఆహార కర్మాగారాలు పత్రాలు. ఓకేనా? సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఎందుకు పత్రాలు అనంటే మొక్కల్లో మనకు ఆహారం అనేటువంటిది ఎక్కడ తయారవుతుంది మనకు అనంటే కిరణజన్య సంయోగక్రియ జరిగి మనకు పత్రాలలో ఆహారం అనేటువంటిది తయారవుతుంది కదా. సో అందువల్ల మనకు పత్రాలను ఏమంటారు అనంటే మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు అంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కణానికి వెలుపల ఆవరించి ఉండేటటువంటి పలుచని పొరను ఏమంటారు? కణ కవచం, ప్లాస్మా కవచం, కణత్వచం, కేంద్రక త్వచం. సో మనకు కణానికి వెలుపల, ఓకేనా, సో ఇదంతా ఇలాగా కణం ఉంటే ఓకే, సో ఒక కణం ఇలాగా ఉంది అనుకుంటే కణానికి బయట అంటే వెలుపల అంటే సో బయట కదా, సో బయట ఆవరించినటువంటి ఈ పొరను ఏమంటాము అనంటే మనము కణత్వచము ఏమంటాం, సో కణత్వచము అంటాం. కణానికి వెలుపల ఆవరించి ఉన్నటువంటి ఈ యొక్క బాహ్య పొరను ఏమంటామంటే కణత్వచము అంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అనమాట. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కణం యొక్క మధ్య భాగంలో ఉండే స్పష్టమైన గుండ్రటి నిర్మాణాన్ని ఏమంటారు? సో ఇలాగా ఒక కణం ఉంది అనుకుంటే ఓకే, సో ఈ యొక్క కణంలో మధ్య భాగంలో ఓకే, సో ఈ కణానికి మధ్య భాగంలో ఉండేటటువంటి స్పష్టమైన గుండ్రటి నిర్మాణాన్ని ఏమంటాము అంటే కేంద్రకం అంటాం. సో ఏమంటాము దీన్ని? కేంద్రకము అని అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అనమాట. సో ఇది కేంద్రకము అనేటువంటిది సింపులే ఆన్సర్. ఓకేనా? సో దాని క్వశ్చన్ ఏంటి అంటే కేంద్రకము అంటే దేన్ని మనం కేంద్రకం అంటాము అంటే కణం యొక్క మధ్య భాగంలో ఉండాలి, అలాగే స్పష్టమైనటువంటి గుండ్రటి నిర్మాణాన్ని కలిగి ఉండాలి. ఓకేనా? సో దాన్ని మనము కేంద్రకం అంటాము. ఓకే, సో కేంద్రకం ఆప్షన్ సులువే, కానీ దేన్ని కేంద్రకం అంటాము ఇది గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కణద్రవ్యం అని పిలువబడే జెల్లీ వంటి పదార్థం చేత ఆవరించబడి ఉండేటటువంటి భాగం ఏది అంటున్నారు. ఓకేనా? సో ఇక్కడ అంతా ఇలాగా కణంలో ఇలా కణం ఉంది అనుకుంటే
సో మనకు కణం అనేది ఇలా ఉంది అనుకుంటే ఈ కణంలో ఇదంతా కణద్రవ్యం ఉంటుంది. ఓకే, సో ఇదంతా మనకు చుట్టూ కణద్రవ్యము ఉంటుంది. ఈ కణద్రవ్యం అని పిలువబడేటటువంటి ఇది ఒక జెల్లీ లాంటి పదార్థం. ఓకేనా, సో ఈ జెల్లీ లాంటి పదార్థం చేత ఆవరించబడి ఉండేటటువంటి భాగం ఏది అంటున్నారు. సో ప్లాస్మా త్వచమా, కేంద్రక త్వచమా, కేంద్రకమా, మైటోకాండ్రియానా. సో ఈ యొక్క కణద్రవ్యం తో ఆవరించబడి ఉండేటటువంటిది అని అంటే కణద్రవ్యం అనేటువంటిది చుట్టూ ఉంటుంది, అది మధ్యలో ఉంటుంది అని అర్థం. సో మధ్యలో ఉండేది ఏంటి ఇది అని అంటే కేంద్రకము. ఓకేనా, సో ఏం ఆవరించబడి ఉంటుంది? కేంద్రకము. సో ఈ కేంద్రకం అనేది కణద్రవ్యం అని పిలువబడేటటువంటి జెల్లీ వంటి పదార్థం చేత ఆవరించబడి ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే పత్రాలలో ఉండే ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని ఏమంటారు? సో మనకు తెలిసిందే కదా ఇది. సో పత్రాలలో ఉండే ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని మనం ఏమంటామంటే క్లోరోఫిల్. ఓకేనా, సో క్లోరోఫిల్ అని అంటాం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఏ సూర్యకాంతి పత్రహరితం సమక్షంలో ఇక్కడ బి ప్లస్ ఆక్సిజన్ వెలువడింది. సో ఈ ఏ మరియు బి ప్లేస్లో ఉండాల్సినటువంటి అంశాలు ఏవి అంటున్నారు. సో పై సమీకరణంలో ఏ బిల స్థానంలో ఉండాల్సినవి ఏవి? సో కార్బోహైడ్రేట్లు నీరున, CO2 కార్బోహైడ్రేట్సా, నీరు CO2నా, నీరు కార్బోహైడ్రేట్సా. ఇక్కడ కనుక చూస్తే మనకు ఏముండాలి వీటి ప్లేస్లో అని అంటే ఏ ప్లేస్లో మనకు నీరు ఉండాలి. అవునా, సో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు కదా. సో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు, కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఉంది కాబట్టి సో ఏ ప్లేస్లో మనకి ఏముండాలి? నీరు. నెక్స్ట్ మనకు ఇక్కడ సూర్యకాంతి పత్రహరితం సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిగి మనకు ఇక్కడ ఏం విడుదలవుతుంది అని అంటే సో నీరు అనేటువంటిది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకు ఇక్కడ బి ప్లేస్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీటి సమక్షంలో నీరు కలిసి సూర్యకాంతి మరియు పత్రహరితం సమక్షంలో ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియ జరిగి మనకు ఏం ఏర్పడుతుంది ఇటువైపు అంటే ఆక్సిజన్ మరియు కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఓకేనా, సో బి ప్లేస్లో ఏముండాలి అంటే కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి ఉండాలి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అనమాట దీనికి. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఏ ప్లేస్లో నీరు ఉండాలి, బి ప్లేస్లో మనకు కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి ఉండాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది ఏ జీవులను కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారవుతుంది? ఓకేనా, సో ఏ జీవులలో మనకు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారవుతుంది? సో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకునే జీవులు వైరస్ల, శిలీంధ్రాల, శైవలాల, బ్యాక్టీరియానా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి శైవలాలు. ఓకేనా, సో దీనికి ఎగ్జాంపుల్ పాచి. ఓకే, శైవలాలకు ఎగ్జాంపుల్ ఏంటి? పాచి. సో ఈ పాచి మనకి ఎలా ఉంటుంది? ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా. సో అది కూడా మనకు కిరణజన్య సంయోగక్రియను జరుపుతుంది. ఓకేనా, సో కిరణజన్య సంయోగక్రియ ద్వారా వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. ఏవి? శైవలాలు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ప్రోటీన్లలో ఉండే ముఖ్యమైన పదార్థం ఏది? ఓకే, ప్రోటీన్స్లో ఉండే ముఖ్యమైన పదార్థం మనకు నత్రజని. ఓకేనా, సో నత్రజని. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, ప్రోటీన్లలో మనకు ముఖ్యమైన పదార్థం ఏముంటుంది అంటే హైడ్రోజన్ కాదు, ఆక్సిజన్ కాదు, కార్బన్ కాదు. సో మనకు నత్రజని అనేటువంటిది పుష్కలంగా ఈ యొక్క ప్రోటీన్స్లో ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే బంగారు తీగగా పిలువబడేది ఏది? ఓకేనా, సో బంగారు తీగ నెపంతీస, కస్క్యూటానా, రైజోపసా, పుట్టగొడుగ. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ కనుక చూస్తే మనకు బంగారు తీగ అని మనం దేన్ని పిలుస్తాము అంటే కస్క్యూటా. ఓకేనా, సో కస్క్యూటా అని మనం ఏమని పిలుస్తాం? బంగారు తీగ అని పిలుస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే నెపంతీస్ అనేది ఒక డాష్. అది పరాన్నజీవ మొక్కన, పూతికాహార మొక్కన, కీటకాహార మొక్కన, లేదంటే అతిదేయి మొక్కన. ఓకేనా, సో ఈ నెపంతీస్ అనేటువంటిది ఒక కీటకాహార మొక్క. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అనమాట. సో టెక్స్ట్ బుక్లో మనకు దీని యొక్క ఈ నెపంతీస్ మొక్క యొక్క పిక్చర్ కూడా ఇచ్చి మనకు క్లియర్గా ఇచ్చున్నారు. ఈ నెపంతీస్ అనేటువంటిది ఇలా కూజ ఆకారంలో ఉంటుంది కదా. ఓకేనా, సో దీనికి ఇక్కడ ఒక మూత ఉంటుంది. ఓకే, ఇలాగా
సో లోపల మనకు క్రిందికి వేలాడబడినటువంటి ఈ యొక్క వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఓకే, కిందికి వేలాడదీసినటువంటి. సో ఆ కీటకం వచ్చి దీంట్లో చిక్కుకున్న తర్వాత అది పైకి ఇంకా వెళ్ళలేదన్నమాట. సో ఇవన్నీ మనకు కిందికి ఉంటాయి. ఇక్కడ అది పైకి వెళ్ళలేని స్థితిలో ఉండేలాగా ఉంటాయన్నమాట కీటకము. ఓకే, అందుకే ఇది కీటకాలను తింటుంది కాబట్టి మనకు దీన్ని ఏమంటామంటే కీటకాహార మొక్క అని అంటాం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే తడి నేలపైన మెత్తటి గొడుగు లాంటి నిర్మాణాలుగా పెరిగే జీవులను ఏమంటారు అంటున్నారు. ఓకేనా. సో నేల అనేటువంటిది ఇలా తడిగా ఉంటుంది. తడిగా ఉంటే ఆ నేలపైన మనకు ఎలాంటి నిర్మాణాలు పెరుగుతాయి అని అంటే గొడుగు లాంటి నిర్మాణాలు అనేటువంటివి పెరుగుతాయి. ఓకేనా. సో ఇలా ఈ యొక్క గొడుగు లాంటి నిర్మాణాలు అనేవి పెరుగుతాయి. వీటిని ఏమంటారు అంటున్నారు. సో వీటిని ఏమంటాము అని అంటే మనకు పిక్చర్ చూస్తేనే తెలిసిపోతుంది కదా. సో వీటిని ఏమంటాము? పుట్టగొడుగులు అంటాం. ఓకేనా. ఏమంటాము? పుట్టగొడుగులు అని అంటాం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది వాటిలో పూతికాహారులకు చెందినవి ఏవి? సో పూతికాహారుల పోషణకు చెందినవి ఏవి అని అంటే మనకు శైవలాల, శిలీంధ్రాల, అన్ని మొక్కల, అన్ని జంతువుల అని కనుక చూస్తే శిలీంధ్రాలు అనేవి మనకు పూతికాహార పోషణను కలిగి ఉంటాయి. ఓకేనా. పూతికాహారులకు ఎగ్జాంపుల్ ఏవి అని అంటే శిలీంధ్రాలు. రైట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ రెండు కలిసి మనకు లైకెన్స్గా ఏర్పడతాయి? సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. సో ఏ రెండు కలిసి మనకు లైకెన్స్గా ఏర్పడతాయి. సో ఈ లైకెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ రెండు కలిస్తే లైకెన్స్గా ఏర్పడతాయి అంటే శిలీంధ్రము బ్యాక్టీరియానా, లేదంటే బ్యాక్టీరియా ప్లస్ వైరసా, లేదంటే శైవలము ప్లస్ శిలీంధ్రమా, లేదంటే శైవలము ప్లస్ వైరసా. సో ఏవి కలిస్తే మనకు లైకెన్స్గా ఏర్పడుతుంది అంటే శిలీంధ్రము ప్లస్ శైవలం. ఓకేనా. సో శైవలము ప్లస్ శిలీంధ్రం ఈ రెండు కలిసి మనకు ఏం ఏర్పడతాయి అని అంటే లైకెన్గా ఏర్పడుతుంది. ఓకేనా. శైవలము ప్లస్ శిలీంధ్రము ఈజ్ ఈక్వల్ టు లైకెన్. ఓకే. సో లైకెన్స్ అనమాట. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే నత్రజని స్థాపనకు తోడ్పడే బ్యాక్టీరియా ఏది? సో నత్రజని స్థాపనకు తోడ్పడేటటువంటి బ్యాక్టీరియా కనుక మనకు చూస్తే వెరీ ఇంపార్టెంట్ బ్యాక్టీరియా ఇది. ఓకే. రైజోబియం. ఓకేనా. సో ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేటువంటిది మనకు నత్రజని స్థాపనకు తోడ్పడేటటువంటి బ్యాక్టీరియా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే. సో ఈ బ్యాక్టీరియాస్ని మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. సో వీటి నేమ్స్. ఓకే. ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేటువంటిది మనకు నత్రజని స్థాపనకు తోడ్పడేటటువంటి బ్యాక్టీరియా. సో ఈ లాక్టోబాసిల్లస్ అనేటువంటి మనకు తెలుసు కదా, పాలను పెరుగుగా మార్చేది లాక్టోబాసిల్లస్. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే పప్పు ధాన్యాల మొక్కలు వేటి నుంచి నత్రజనిని పొందుతాయి? సో ఈ యొక్క పప్పు ధాన్యాల మొక్కలు మనకు ప్రధాన ధాన్యాల మొక్కల నుంచా, చిరుధాన్యాల మొక్కల నుంచా, లెగ్యూమినసీ మొక్కల నుంచా, పైవన్నిటి నుంచా? సో ఈ పప్పు ధాన్యాల మొక్కలు మనకు నత్రజనిని వేటి నుంచి పొందుతాయి అని అంటే లెగ్యూమినసీ మొక్కల నుంచి ఇవి మనకు నత్రజనిని పొందుతాయి. ఓకేనా. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? మొక్కలోని అన్ని భాగాలలో ఆహారం తయారవుతుంది. పత్రరంధ్రాలు బాష్పోత్సేకానికి తోడ్పడతాయి. ఓకేనా. సో తోడ్పడతాయి. వీటిలో మనకు సరికాని వాక్యం ఏది అని అంటే మొక్కలోని అన్ని భాగాలలో ఆహారం తయారవుతుంది. సో ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ కదా. మొక్కలోని ఏ భాగంలో ఆహారం తయారవుతుంది అని అంటే మనకు పత్రంలో తయారవుతుంది. ఓకేనా. సో ఇంకా మనకు ఈ యొక్క ఎడారి మొక్కలు వాటిలో కనుక చూస్తే మనకు వాటి యొక్క ఆకుపచ్చని కాండంలో వాటి యొక్క ఆహారం అయితే తయారవుతుంది. ఇంకా సో మనకు అన్ని భాగాలలో అంటున్నారు కాబట్టి ఇక్కడ సో ఈ ఆప్షన్ అనేటువంటిది తప్పు. ఓకేనా. రైట్. నెక్స్ట్ పత్రరంధ్రాలు మనకు బాష్పోత్సేకానికి తోడ్పడతాయి. ఓకే. ఈ ఆప్షన్ మనకు కరెక్ట్ కదా. సో మనకు సరికానిది నాట్ ట్రూ అడుగుతున్నారు కాబట్టి ఓన్లీ ఏ. ఓకే. ఓన్లీ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? పత్రాలతో పాటు మొక్కలోని ఇతర ఆకుపచ్చని భాగాలలో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఎడారి మొక్కలలో బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించడానికి పొలుసులు లేదా ముళ్ళ వంటి ఆకులను కలిగి ఉంటాయి. ఇక్కడ సరైన వాక్యాలు కనుక చూస్తే
సో వీటిలో సరైన వాక్యాలు వచ్చి మనకు పత్రాలతో పాటు మొక్కలోని ఇతర ఆకుపచ్చని భాగాల్లో కూడా కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎడారి మొక్కలలో బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించడానికి పొలుసులు లేదా ముళ్ళ వంటి ఆకులను అవి కలిగి ఉంటాయి. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్. సో దీనికి సరైన వాక్యాలు వచ్చి ఏ అండ్ బి. ఓకేనా? సో ఏ బి అనేటువంటిది దీనికి కరెక్ట్ ఆన్సరు. సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ అనమాట. రైట్. సో ఇది ఈ లెసన్కి సంబంధించినటువంటి టెస్ట్. సో మొక్కల్లో పోషణ అనేటువంటి లెసను. సో నెక్స్ట్ మనకు జంతువుల్లో పోషణ అనేటువంటి లెసన్ ఉంటుంది. సో ఆ లెసన్ యొక్క టెస్ట్ మనము నెక్స్ట్ మళ్ళీ కండక్ట్ చేసుకుంటాము. అండ్ అందరూ అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్సే చేసుంటారని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా మిస్టేక్స్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో మీరు కంపల్సరీగా టెక్స్ట్ బుక్ ఒకసారి ఓపెన్ చేసి మీరు ఆ యొక్క ఏరియాని మళ్ళీ ఒకసారి చదవండి. ఓకేనా? సో ఆ ఏరియా మీద మీరు క్లారిటీ అనేటువంటిది పెంచుకోండి. రైట్. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్. సో నెక్స్ట్ టెస్ట్లో మనం మళ్ళీ కలుద్దాం.